Hello, sir. I'm Steven from Bill Gates in Melinda Foundation. Annual turnover? Billion crores, Anakundam. Social welfare? 25%, Anakundam. 25%? Fantastic! నేను మీతో జాయిన్ అవుతున్నాను. ఎవడ్రా అది? బుద్ధి లేదా ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే? మీ బాస్ లా ఉన్నాడు. బాస్? అవునరా. కనిపిస్తున్నాడు కాదు. రాస్కెల్. తలుపు తీరా. బాసు డొక్క చెప్పకపోతే వాడు నా పేరు సుందరనే కాదు. ఇడియట్. స్కౌండ్రల్. స్టూపిడ్. గుడ్ మార్నింగ్ సార్. ఆహా, ఎంత గుడ్ మార్నింగ్ కాకపోతే నీ వెధవ నోట్తో ఇలా తిట్టుకుంటాను తప్ప. రండి సార్, కూర్చోండి సార్. నేను మిమ్మల్ని అనలేదు సార్. ఎవడో వెధవ కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేశాడు. విచిత్రంగా వెధవ గొంతు కూడా మీ గొంతులానే ఉంది సార్. 2 minutes సార్. 2 minutes. జస్ట్ 2 minutes సార్. వెధవ టేస్ట్ వీడును. రే, నా పేరు సుందరమే కానీ నేను డ్రైవర్గా పెట్టుకున్నప్పటి నుంచి చంద్రమంద్రం అయిపోయిన రా. అవును, నన్ను ఎన్నింటికి పికప్ చేసుకోవాలా నువ్వు? 7:30 సార్. ఇప్పుడు ఎంత అయింది? 9 అయింది సార్. ఈజీగా ఉంటుందని నా కారు కూడా నీ దగ్గర పెట్టుకు తెచ్చావు. ఆటోలో పడుతూ లేస్తూ నా డ్రైవర్ నిద్ర లేపడానికి 10 kilometers రావాలరా. ఇవాళ ఎవడొచ్చాడా నీ కల్లోకి? అబ్బో, చాలా మంది వచ్చారు సార్, కానీ నాకు బిల్ గేట్స్ నచ్చాడు సార్. ఏంటి బిల్ గేట్సే? ఆయనకేం పోయే కాలం వచ్చింది నీలాంటి వెధవ కల్లోకి రావడానికి? ఆయనకేం రాలేదు సార్, నాకే వచ్చింది. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ పాటికి బిల్ గేట్స్ తో జాయిన్ అయిపోవాడిని తెలుసా మీకు? వ్యాధవాని మీరే డ్రైవింగ్ చేసే కాడికి నాకు యూనిఫామ్ ఎందుకు వేయటం సార్? కర్మ. మళ్ళీ నీకే ఇలియానాతోటో జెనీలియాతోటో డాన్స్ చేసినట్టు కలొచ్చింది అనుకో, నేను సరాసరి వైకుంఠమో కైలాసమో వెళ్ళాలి. సర్లే, కాస్త పేపర్ చదివి పెట్టు. ఆటో కుదుపుల్లో అక్షరం కూడా చదవలేకపోయాను. ఆకలి బాధ తాళలేక పత్తి రైతు ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం, ఎయిడ్స్ కి మందు, 100% చదువు సాధించిన ఆంధ్రప్రదేశ్, ఇలాంటి శుభవార్తలు ఏమైనా చదవరా? అవన్నీ కలలు సార్, ఇవన్నీ పచ్చి నిజాలు. నాకే డబ్బుంటే అసలు ఆకలనే జబ్బే లేకుండా చేస్తాను. పొద్దున్నే ఆదర్శాలు వద్దు. డబ్బు లేనప్పుడు ప్రతివాడు డబ్బా వాయించేవాడే. డబ్బు రాగానే డబ్బాకి సొట్టపడుతుంది. నేను అలా కాదు సార్. సర్లే, నీకు డబ్బు వచ్చినప్పుడు సంగతి కదా. ఇంటర్నేషనల్ వార్తలు ఏమైనా చదువు. మీ ఇష్టం సార్. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్. ఇందా, పర్వాలేదురా, ఇంకా ఈ మాత్రం గౌరవం ఇస్తున్నావు. కాకపోతే మీరు జీతం ఎవరు కదా సార్? ఏడ్చావులే రా. వెధవ్వా కూడా ఆపి నేను చెప్పేది విను. మీటింగ్ త్వరగా అయిపోతే ఈవినింగ్ ఫ్లైట్కే వచ్చేస్తాను. నువ్వు సెల్ ఫోన్ ఆన్లో ఉంచి నా కాల్ రిసీవ్ చేసుకుని టైంకి వచ్చి నన్ను పికప్ చేసుకోకపోయావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసుగా? మీరు ఆటోలో వెళ్తారు సార్. జోక్ బాగున్నప్పుడు నవ్వాలి సార్. నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఇదేరా, ఇలా మాయ చేసి నన్ను బుట్టలో వేసేసుకుంటున్నావా? ఏడ్చావులే, టైంకి రా. సార్ సార్, ఓ కార్ అక్కడ కాకుండా ఎక్కడెక్కడో పార్క్ చేసేవిట్రా. అక్కడైతే 200 సార్, ఇక్కడైతే 100 రూపాయలే. ఏడ్చావులే వెధవ సేవింగ్. హెయిర్ స్టైల్ బాగుంది సార్. బాంబే కటింగా? వాడు చేసిన జుట్టుకు కాదు, జేబుకి. ఈ పాప ఎవర్రా? ఆ పాప చాలా చిన్న పాప సార్. అది కనపడుతూనే ఉందిలే, ఎవరా అని. పాప పేరు సిరి. పాప ముద్దుగా ఉంది, పేరు కూడా బాగుంది. ఇంతకీ ఎవరు? కొంపదీసి బలహీనమైన క్షణంలో నువ్వు చేసిన పొరపాటుకి బలమైన ఫలితం. చిచి, నేనంత హీనుణ్ణి కాదు సార్. బల అదే సార్, ఆ పాప తండ్రి ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్ళి ఇంకా రాలేదు. పాప ఏడుస్తుంటే ఎక్కడికి వెళ్ళాలట? తిరుపతికి. మరి పోలీసులు చెప్పావా? అన్ని ఏర్పాట్లు చేసేసాను సార్. ఏర్పాట్ల? ఏం ఏర్పాట్లు? ఆ పాప తండ్రి తిరిగి వచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది. నువ్వు దూరడానికి కంతలేదు, మెడకో డోలు. నీకింత ఓవర్ యాక్షన్ అవసరమా? భలేవారు సార్, మనిషికి మానవత్వం ఉండటం కూడా ఓవర్ యాక్షనేనా? సరే, నీ కర్మ, నాకెందుకు? నాకు తెలుసు సార్, మీది చాలా మంచి మనసు. అవసరమైతే పాపని మీ ఇంటికి కూడా తీసుకెళ్తాను. ఒరే, నేను మీటింగ్ అని బాంబేకి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న పాపని తీసుకొచ్చాను అనుకో, మా ఆవిడ ఏ మీటింగ్ వెళ్ళాను అనుకుంటు. అమ్మో, అంత దూరం ఆలోచించు. ముసుగు పదా. రే, లేడీస్తో అంత ఈజీ కాదురా. నువ్వు కూడా లేడీవే కదా. దివ్యా, ఏంటి డాడీ? ఎక్కడికమ్మా?
షూట్ చేసి పారేయడానికి. ఎవరిని తల్లి? డబ్బు దోచుకునే దోపిడిగాల్ని, ఫోర్జరీలు చేసే సంఘ విద్రోహుల్ని, డ్రగ్స్ సప్లై చేసే గూండాల్ని. ఏంటండి ఇది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. టీవీ ఛానల్లో జాయిన్ చేయొద్దని వినారా? చక్కగా అందం చందం గురించి చెప్పు. కామెడీ టైంలో గలగలా నవ్వించు. నవ్వుతూ తుల్లుతో అడిగిన పాటలు పాడే. ఎందుకమ్మా ప్రైమ్ టైంని క్రైమ్ టైం చేస్తావు? అక్కెవరండి? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుకు. యువతరం నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోదు ఈ దివ్య. చాలా రిస్కీ జాబ్ అమ్మా. ఎవరైనా ఇంటెలిజెంట్ సెక్యూరిటీ వాడిని పెట్టుకో. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. హలో సత్యం. హలో డాక్టర్. ఏమ్మా బాగున్నారా? బాగానే నడిచేస్తున్నారే. నేను నడవడం ఏంటి డాక్టర్? మా అబ్బాయే నన్ను నడిపిస్తున్నాడు. దామదా ఇంట్లో ఏదో స్పెషల్ అనుకుంటా. ఏంటమ్మా లేటు? పంక్చర్ బండికి. ఓ ఏమ్మా పిల్లాడికి ఆరోగ్యంలా ఉంది? ఒంట్లో బానే ఉంది డాక్టర్, కానీ నిద్రలో యూరిన్ పోయడం మాటం లేదు. దాందే ఉందమ్మా, ఆ వయసులో అది సహజం. మా అమ్మాయిని చూడు, 12 ఏళ్ళు వచ్చే వరకు పక్క తడుపుతూనే ఉండేది. అయితే నువ్వే బెటర్ రా. సరేమ్మా. సరే వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. ఓకే డాక్టర్. సత్యం ఊరుకో. మీకేమైనా పిచ్చా? వాడితో చెప్తారేంటి? అయ్యో ఇప్పటికే నా ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. అటు చూడమ్మా, ఆవిడ నడుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వీల్ చైర్లో జీవితాంతం ఉండాల్సిన ఆవిడ్ని నమ్మకంతో నడిపిస్తున్నాడు. కన్న తల్లిని కన్న బిడ్డలా చూసుకుంటున్న కొడుకుని ఎప్పుడైనా చూసావమ్మా? చూడు. సత్యం, కాస్త మా అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేస్తావా? రమ్మనండి. వాళ్ళకి పంగనామం పెడతాం కాదు, ఈ నామం కూడా బాగానే పెట్టుకుంటున్నావు. రామదాస్ తక్కువసార్లు చూసానా ఏంటి? అదే మళ్ళీ వెళ్ళేది నిశ్చితార్థానికి, షూటింగ్ కాదు. వెళ్ళేది నిశ్చితార్థానికైనా చేసేది యాక్టింగే కదరా. ఎవడరాది? నేను మాత్రం చూడకుండా ఎలా చెప్పగలనా? ఈడొచ్చింది తీరేంట్రా వీళ్ళు. నానా నానా ఆడొచ్చాడు. ఎవడరా? ఆడే తమ్ముడికి మొగుడు ఏజెంట్ పీటర్ గాడు. అమ్మో పీటర్ గాడా? అదే మమ్మీ. క్యోं కంగార్చి? మీరు ఇవ్వండి ఆడుకోట అచ్చి. బహుత్ అచ్చి. నువ్వు రారా నా బుజ్జి. ఆరుణ్ ఆరుణ్ మీరు कौन है जी? क्या चाहिए जी? అరే हमारा बाकी आना चाहिए. तुम्हारा దొంగనా కొడుకుల్ని పిలు. क्या बात करते? नाकी महाराष्ट्र ఉన్నాయి, నాకి పేరు దగాలాల్, నాకి పెళ్ళాంకి పేరు సక్కుబాయ్. అయితే మీరు తెలుగు? చిచి మరాఠా. అవును, ఆయన నాకు మొగుడు ఉంది, నేను ఆయనకి పెళ్ళాం ఉంది. పాపం మాకు పిల్లలు లేకుంది. गलती हो गया, माफ करना माताजी. ఓచి ఓచి పోచి పోచి గోచి గోచి. ఏ పదండ్రా, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. దొంగ ఫ్యామిలీ. వాడు వెళ్ళిపోయాడా? ఒరే పిచ్చి, వాడు వచ్చి మా యాక్టింగ్ చూచి చచ్చి. అలాగే పోచి. మీరు మామూలు పేరెంట్స్ కాదు, దొంగనా పేరెంట్స్. రూప్కర్ రాణి, చోరోకర్ రాజా. మళ్ళీ ఎవడరా? చూసొచ్చి నువ్వే చెప్పు. ఆచి ఆవోచి. కోనేచి చీచి హూ. ఈ వయసులో సిగ్గుపడుతున్నారండి. నమస్కార్. ఉస్కో. और ये रामदास जी, तुलसी राम जी है ना? है ना? एमरो మేం సినిమా వాళ్ళెవరో భయ్, మా దగ్గరే నాటకాలు వేస్తున్నావు. ఏదో గడ్డి బుద్ధి తిని మళ్ళీ డైలాగ్ తప్పు చెప్తావు. క్షమించండి. ఈసారికి ఈ కిడ్నీ డబ్బులు ఉంచండి. దాస్ గారు, తమిళియన్స్ కొంతమంది, మరాఠీ వాళ్ళు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి. ఎందుకు నాన్న ఆయన చెవు కొరకు తుడుచుకోండి. ఈసారి మాత్రం ముసలి ఎవరిని తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళు ఎవరినో చేస్తే ఆ డబ్బు కట్టలేక మా నాన్న చావాలి. సచ్చి వణక్కం.
మీరిద్దరు రెడీగా? రెడీరా. హలో, మేము రెడీ. ఏడయ్యా మీ ఏజెంట్ పీటరు? ఇక్కడ తమిళ్ గెటప్ సీన్ అయ్యాక అక్కడ మరాఠీ గెటప్ సీన్ ఉంది కదా, అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. వీళ్ళందరికీ తమిళ్ తెలుసునా? ఇందులో ఒకడికొచ్చు. ఒక్కరికా? మరి మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారన్నా. వణకం వణకం, వాంగు వాంగు వాంగు. గుమ్మాలు ఎత్తుగానే ఉన్నాయి కదండి. ఒంగో ఒంగో అంటారు ఏంటి? సొల్లిడా. వాంగో అంటే తమిళ రమ్మని. ఓహో, వీడు మా అమ్మ మా నాన్న. నమస్కారం అండి. ఐఎమ్ చంద్ర మోహన్ రావు. ఎన్ పేరు పొన్నాంబళం. నాను ఆండాలు. దిస్ మ్యాన్స్ వాయిస్. ఆమా ఆమా. అయ్యా, ముహూర్తాల టైం అవుతోంది, రండి. శ్రీ చందన మోహన్ రావు గారి ద్వితీయ కుమార్తె సిరిచందనను పొన్నాంబలం గారి కుమారుడు రామచంద్రానికి ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. చల్లమ్మా, నువ్వు తీసుకో. బావగారు, మరి మేము బయలుదేరుతాం. ఆ మరాఠీ బావగారింటి కూడా తాంబూలాలు పుచ్చుకోవాలి కదా. ముహూర్తానికి టైం కూడా అవుతుంది. సెలవు. ఓసే మీరాబాయ్, చెప్పండి. అందరినీ రెడీ చేయి. హలో, ఎవరది? నేను మోహన్ రావును బాబు. చీర కట్టుకున్నారే? నేను కాదు బాబు, అది అమ్మాయి. ఓ, మాతాజీ పితాజీ సాయిబాబా గుడికి వెళ్ళారు. ఆ పాంద్రా అయ్యే. కీప్ లెఫ్ట్. నాకన్నా మీకే బాగా తెలిసింది మా ఇల్లు. అత్త, మా మేనత్త అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు? వరలక్ష్మి. మహారాష్ట్రలో వరలక్ష్మి ఉండదే. అందుకే ఇక్కడ ఉంది బాబు. కూర్చోండి. మీరు కూర్చోండి. అలాగే. గుమ్మల నుంచి వచ్చి బ్యాక్ బ్యాక్. నువ్వెక్కడికి రా, మేమే దొడ్డి గుమ్మల నుంచి వస్తున్నావు, నువ్వు గుమ్మలో చావు. అలాగే. నమస్కార్ జీ. నమస్తే అండి. మేరా మాతాజీ, మేరా పితాజీ. నమస్కారం అండి. నమస్కారం. అవును, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని అది ఆ రోజు మా ఇంటికి వచ్చి పర్స్ ఇచ్చింది మీ ఇద్దరే కదా? అంటే మావాడు పెళ్లి చేసుకోబోయేది మీకి అమ్మాయి? మా అమ్మాయినే, కానీ ఆ అమ్మాయిని. ఆచి ఆచి. అమ్మా, ఆశీర్వాదం తీసుకో. బంగారు తల్లిలాగి బంగారా. మాజీ అచ్చానాయ్. మన తరపున ఒకటి చేయిద్దామని బేటా. చేయించు, చేయిది. అయితే ఇంకెందుకు, తాంబూలాలే పుచ్చుకుందా. ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఉమా మహేశ్వరాభ్యాయ నమః. అయ్యా, ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. మా తరఫు నువ్వు తీసుకో. నువ్వు ఇక్కడే కూర్చున్నానా, నేను వెళ్ళి శివశామిని పిలుచుకొస్తాను. నువ్వేడికే, ఇది అసలుకే కాలేజీ. అడ్డమైన మీటర్ మీద చేస్తాడు, నువ్వు సొప్పుడుగా కూకో. ఓ పాపా, ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు కొడుతున్నాడు. ఏంటి, నీకు పాపలా కనిపిస్తున్నానా? పక్కకు రా, పాపను బాబును చూపిస్తా. మామూలు నువ్వు మొగనువా? నువ్వు పోతా, నీకు దండ పెడతా. నువ్వు బాబు బాబు మామూ, నువ్వు పోరివా? నువ్వు పోమ్మా. ఇదేంటిది, ఈ కాలేజీ ఆడెవరో మగెవరో తెలుస్తలేరు. ఇది కాలేజేనా? కాదు, కోళ్ల ఫారం. ఈ పుంజులు, అవి పెట్టలు. మళ్ళీ అట్లేవి ఇట్లేవు. నువ్వెవర్రా? చక్కగానివా? పెద్దగా ఉందా? స్టూడెంట్స్ తో పెట్టుకోకు. అవు, మీరు స్టూడెంట్స్ లే. స్టూడెంట్స్ మా చిన్నోడు పెద్దోడు కూడా ఈయన చదువుతుండ్రు. అలా తీసుకొచ్చిన ఈడ కనిపిస్తూనే. ఈ నైట్ డ్యూటీ కూడా కాలేజ్కి వచ్చాడేంట్రా? మనల్ని కానీ చూశాడంటే ఎన్ఆర్ఐ బిల్డప్ అంతా మటాష్ అయిపోద్ది. ఆటో శంకర్ అంటే ఈడేనా? అవును. డోంట్ వరీరా, నేను వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించి పంపుతాగా, మీరు తక్కువ. తొందరగా పదరా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను ఎవరా? నంబర్ 1 ని. నెంబర్ 1? చిచి, ఆ నెంబర్ 1 కాదు, స్టూడెంట్ నెంబర్ 1 ని. ఈ స్టూడెంట్ నెంబర్ 1 అయితే నీకు పెద్దోడు చిన్నోడు ఎదికేనా? వాళ్ళ పెద్దోడు అంటే జీన్స్ ప్యాంట్ వేస్తాడు, చిన్నోడు అంటే టీ షర్ట్ వేస్తాడు. అదే చిన్నోడు ఇప్పుడే చంద్రబాబు పోయిండు, పెద్దోడేమో ఇప్పుడే బొమ్మన పోయిండు. చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ లెక్క వాళ్ళు అలాగలాగా ఉండరు. పరుచూరి బ్రదర్స్ లెక్క ఒక్కటే తానుంటారు. ఒక్కటే తానా. మమ్మల్ని ప్రిన్సిపల్ పిలిచారు.
పిలిచారా పిలిచారా నీకు తెలుగు మీరు ప్రిన్సిపల్? మరి కృష్ణమూర్తి గారు? ఆయన నిన్ననే రిటైర్ అయ్యారు. సారీ మేడం. నమస్తే మేడం. మీ పేరు మేడం? స్నేహలత. మీరు? శివ శ్యామ్, ఫైనల్ ఇయర్ మేడం. ఎవరతను? ఎవరు ఆటో వాడు మేడం, తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. లక్ష్మీపతి, వెంటనే బయటికి పంపించేసే. మంచి కూడా చెప్తున్నారే, బయటికి అరే నేను చెవులు లెక్క మోసుకుపోతున్నా. నువ్వు కొట్టుకున్నా బాసరా నీకు. అరే ఏంద్రా తాపి తాపి చంపేస్తా. ఏంటి బాబాయ్ అసలు మా కాలేజ్ కిందకి వచ్చావు నువ్వు? అరే నా బిడ్డని కాలేజీలో షరీక్ చేయనీకి. మాతో ఒక్క మాట చెప్తే మేము చేర్పించేవాళ్ళం కదా. వీళ్ళు అసలే ఎన్ఆర్ఐలని, వీళ్ళ అమ్మా నాన్న ఫారిన్ లో ఉంటారన్న బిల్డప్ తో బ్రతుకుతున్నారు. నువ్వు ఇలా సడన్ గా చెప్పేస్తాడా చిన్నోడా అంటే ఈ రహస్యం అందరూ తెలిసిపోదు. అబ్బే నన్ను అవలాగా అనుకున్నావు. అబ్బే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయబట్టే నోరు శిల్పోయింది నాకు. సర్లే స్వప్న అడ్మిషన్ సంగతి మేము చూసుకుంటాం గానీ ముందు నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. డ్యూటీ? ఇంకేం డ్యూటీలో పోయి మీరు పోసిన బండికి నా బండి ఎక్కడ కనిపిస్తలేదు, నా రాస్తే కనిపిస్తలేదు. మీరే నన్ను దొరకపోయి బండిలో పట్టుకోండా ఎత్తండి. తలుపు తీరా రత్నం. రత్నం తలుపు తీయడం లేదా? ఏంటి మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టక ఆంజనేయ దండకం చదువుకుంటున్నా. ఈలోగా నీ స్కూటర్ చప్పుడు వినిపించింది, బయటకు వచ్చా. మంచి నిద్రలో ఉన్నట్టుంది, లేస్తుందిలేండి. మీరు వెళ్ళి పడుకోండి. ఇప్పటి వరకు లైట్ వెలుగుతున్నట్టు చూసానే. లేదండి, నేను వచ్చేసరికి లైట్ ఆర్పేసింది. మరి లైట్ వెలుగుతున్నట్టు అనిపించింది ఏంటబ్బా? మీరు పొరపాటు పడ్డారులేండి. అదేమిటయ్యా, నువ్వు కిటికీ దగ్గరకు వచ్చి రత్నం రత్నం అని పిలిచావా? రత్నమా లేచొచ్చి తలుపు ధడేలు వేసిందా? ఆ తర్వాత కదా లైట్ ఆరిపోయింది. నేను వెళ్ళి వెంకటేశ్వర సుప్రభాతం, చిచి ఆంజనేయ శటగోపం కాదు, నేను వెళ్ళి పడుకుంటానులే. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రసన్నం. వస్తా రత్నం, పాప జాగ్రత్త. నువ్వేం బెంగ పెట్టుకోకు, జాబ్ అన్నాక క్యాంపులు ఉంటాయిగా. ఫీల్ అవ్వకు, 2 రోజులు వచ్చేస్తాగా. క్యాంప్ వెళ్తున్నా. ఊరు వెళ్తున్నా, తెగ ఫీల్ అవుతుంది. ఓహో, ఏ ఊరో? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవి లేవే? లేకపోతే బస్కి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా, పాపం రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీస్ లాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా. గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగాలా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మా ఇల్లు చూపించారట. నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా, అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి. సర్లే, పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో, అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? 2 రోజులు. 2 రోజులకి అంత పెద్ద పెట్టిదేనుకో. ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రన్నట్లేదు, ప్రయాణంలో నిద్రపోతావేమో, పెట్టి జాగ్రత్త. అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్నీ సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో అరే మెల్లగా సార్, సంబాల్కే పోనీ. ఏడికి? ఎక్కడికో చోట పోనీవా. మీరు ఏడుకో చెప్తే కదా సార్ పోయేది. ఏడికి పోదాం? ఏట్లోకి. గట్లయితే అయ్యా, ఒక్క విషయం. మా నాన్నగారి పెండం కాశీలో పెడితే మంచిదా, గయలో పెడితే మంచిదా అండి? అనకాపల్లిలో పెడితే మంచిది. ఏమన్నావు?
నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను సార్. డబ్బులు రెడీ అయిపోయినాయి సార్. వెంటనే బయలుదేరుతున్నాను. వద్దు, నేను చిన్న పని మీద ముంబై వస్తున్నాను. ముంబయా? ఎక్కడికి రావాలో చెప్తాను, నోట్ చేసుకో. యుహు రాజ్ కమల్ హోటల్, రూమ్ నెంబర్ 422. ఓకే సార్. ఓకే సార్, డెఫినెట్గా వస్తాను సార్. ఆయనే ముంబై వస్తున్నాడంట, అడ్రస్ చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళాలి. పద వెళ్దాం. ఈ డబ్బులు అతనికి ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది గౌతమి. రూమ్ నెంబర్ కరెక్టేనా? కరెక్టే. చూడు సార్. జానకిరామ్ గారు సార్. మీ కన్వీనియన్స్ సార్, మీరు ఎలా చెప్తే అలా. కాసేపట్లో పని అయిపోతుందని ఊపుకుంటూ వచ్చేస్తాడు. కుదరదు అని సాఫ్ట్గా చెప్పేస్తా. నీకు పని చేసి పెడితే 4 కోట్లు ఇస్తానన్నావు. చెయ్యకుండా ఉండడానికి 10 కోట్లు ఇస్తానన్నావు. వెంటనే రెక్కలు కట్టుకొని వాలి పోయాడు. కానీ నువ్వు సామాన్యుడివి కాదురా. వీడితో ఎలాగైనా పని చేయించుకుంటావని తెలుసు. అందుకే ఎత్తరాని అబ్బా 36, 37, 38. వాడికన్నా మీరే ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు. ఎప్పుడు అంతే కదే, కష్టం ఒకటిది, ఫలితం ఇంకోటిది. హలో శ్రావణి. మావయ్య. మావయ్య అన్నయ్య బాగున్నావా? బాగున్నాను. బాగున్నాడా? ఉన్నారు. ఒక్క నిమిషం. మా అన్నయ్య. ఏంట్రా గిరీశం, పరగడుపునే ఫోన్ చేసావు, ఏంటి సంగతి? మా అమ్మాయి లక్ష్మి, అదే నీ కాబోయే కోడలు, పెళ్ళిడికి వచ్చింది కదా. విద్యతో పెళ్లి విషయం చస్తుంది. ఎవరు? మీ అమ్మాయే. ఎందుకు? మా వాడికి కుజదోషం ఉంది కదరా. మా అమ్మాయికి లేదుగా, అందుకే చస్తుంది. తొక్కలో సంబంధం. హలో హలో, వీడిపోయాడా? ఏంటా అమంగళం మాటలు? అమంగళ మాటలు ఏమున్నాయే, మన వాడి పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. మంగళమే. నాన్న, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఆ తర్వాత మన ఎవరు చేసుకోరు. ఆపుతారా? అబ్బా, నేను చెప్పేది విన్నా. నేను జాబ్ లో సెటిల్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. దానికి ఇంకా చాలా టైం ఉంది. నీకంత ముచ్చటగా ఉంటే దానికి చెయ్యి. రేయ్, నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించుకో. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. రేయ్, దీనికి పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకుని కొనాలి కదరా. అందుకని నన్ను అమ్మేస్తావా? మామూలుగా కాదు, నడి రోడ్డు మీద నిలబెట్టి మరీ అమ్ముతాను. ఆ అమ్మేదేదో సీతారాం నగర్ లో ప్లాట్ అమ్మొచ్చుగా. చస్తే అమ్మను. నాకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికే, మనకంటూ సొంతంగా ఓ ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇంటి ముందు అందంగా పూల మొక్కలు పెంచుకోవాలి. పిల్లలతోటి మనవలతోటి హాయిగా కాలం గడపాలి. నీ డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికి నా జీతం డబ్బులు మొత్తం ఇచ్చేస్తా. కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టకు ప్లీజ్. నీకు సంబంధం చూడాలంటే మాకు కూడా ఆ మాత్రం టైం కావాలి. ఈ కేసులు నోటీసులు చూస్తుంటే పాకంగర్లా చూసుకుంటాను మన బిజినెస్ పచ్చడైపోయేలా ఉందన్నయ్య. అదే జరిగితే మళ్ళీ మనం తోపుడు బండి మీద తాపేశ్వరం కాజాలు అమ్ముకోవాలి. అన్నయ్య, ఆ సీఏ గారు మన ఇంటికి వచ్చినప్పుడు నేను ఏమన్నా మీ ఇంట్లో అనేవాడు క్యాచ్ చేసావా? అతనికి ఆ ఇంటెన్షన్ లేకపోతే ఎందుకని సార్లు అంటాడు. అందుకే అతన్నే మన ఇంట్లో చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. చిన్ననే చెప్పింది కరెక్ట్ అన్నయ్య. పైగా ఆడే మన బిజినెస్ కి సెక్యూరిటీగా పడి ఉంటాడు. దానికి మన ఎండి గారు ఒప్పుకోవద్దు. ఒప్పుకుందాం. మన కుటుంబ భవిష్యత్తు కోసం కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. ఏంటది? మన బిజినెస్ కి సెన్లా దాపరించిన సీఏ గారిని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని మేమంతా డిసైడ్ అయ్యాం. బాధపడకుండా ఒక బాధ్యత గల ఎండిగా ఆలోచించు. అయ్యో నానా, సేమ్ మ్యాటర్ మీకు ఎలా కన్వే చేద్దామని స్ట్రగుల్ అవుతున్నాను. ఏంటమ్మా? అవును నానా, అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేశాడు. అతన్ని ట్రాప్ చేద్దామని నేనే ట్రాప్ అయిపోయాను. మరి ఆ సంగతి మాకు ఎప్పుడు చెప్పలేదే? ఇన్నాళ్ళు స్వార్థం అనే క్లౌడ్ నా లవ్ ని కమ్మేసింది. ఇప్పుడు రియలైజేషన్ అనే రే నా క్లౌడ్ ని కరిగించేసింది. వండర్ఫుల్. కానీ ఆ సీఏ గారికి మన ఫ్యామిలీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది.
వాడిని ఎలా ఒప్పించను? నేను చెప్తాను. స్టార్ట్ చేయి. అమ్మా సరోజ, చికాగో నుంచి ఒక సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి కొడుకు సూపర్ అంట. కాలిఫోర్నియా నుంచి ఒక సంబంధం వచ్చింది. కుర్రాడు కత్తిలో ఉంటాడంట. డల్లాస్ నుంచి సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి అదిరిపోతాడంట. నానా, నాకు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దు. నేను పెళ్ళంటూ చేసుకుంటే సీఏ శంకర్నే చేసుకుంటాను, అంతే. దక్షిణామూర్తి గారిని బీపీ టాబ్లెట్ ఉన్నాయో లేవో చూసుకోమని ప్రభా. అంత అర్జెంట్ గా మా బీపీ రేస్ అయ్యే బ్రేకింగ్ న్యూస్ ఏంటో అడుగు ప్రభా. అయితే దక్షిణామూర్తి గారిని ఒకసారి దక్షిణ వైపు చూడమని ప్రభా. చూస్తాం ఏంట. ఏంటి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ మీద పడ్డారు? మాకు పెళ్లి వాళ్ళు పెట్టు, మనం ఎదిగాను మెట్టు. ఏం లేదు బాబు, కాజాలంటే మీకు, కారపూందిలండి మా సరోజకి. కళ్యాణం చేద్దామని మేమంతా ఫిక్స్ అయ్యాం. నేను మీతో వెక్స్ అయ్యాను. అలా అనకండి బాబు. కావాలంటే కట్టం కింద గాంధీ బొమ్మ సెంటర్ లో 2 స్వీట్ షాపులు, 20 లక్షల క్యాష్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇస్తాం. ఎందుకయ్యా అతను కాదు పొమ్మంటే కాళ్ళ వెళ్ళపడతారు? ఏదో ఒకటి పట్టుకున్నా నీకెందుకయ్యా? యూనిఫామ్ లో లేకపోతే ఉరుకుపాకంలో ముంచేసేవాళ్ళం. అది కాదండి, మార్కెట్ లో అమ్మాయిలకి డిమాండ్ ఉందని చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు చెప్పేది? చూడడానికి షుగర్ పేషెంట్ లో నోట్లో స్వీట్లు కుక్కి చంపేస్తాం. ఈ తోటి సలహాలు మాకేం అక్కర్లేదు, పని చూసుకో. బాబు మీ మీద పూతరేకుల లేయర్లు కొద్ది ఆశలు పెట్టుకున్నాం. మీరు కాదంటే తొక్కుడు లడ్డులా పచ్చడైపోతాం. మీరు కన్విన్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీ కన్నింగ్ ఫేస్ చూస్తుంటే డౌట్ వచ్చేస్తుంది. మా కన్నింగ్ ఫేస్ లో వదిలేసి స్టన్నింగ్ ఫేస్ చూడండి. అది చూస్తే ఏకంగా భయం వేసేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించాలి సిఐ గారు? నానా, ఆయన ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. కాస్త నమ్మండి బాబు. నమ్ముతారులే, వెళ్ళండి. ఏదోలా నమ్మించాయమ్మా. నేను చూసుకుంటాలే. ఏంటి పెద్ద హీరోయిన్ లాగా వాళ్ళందరినీ పంపించేసి నమ్మించేస్తానంటున్నావు? ఎలా నమ్మిస్తావు? సుంచి మూత వేసుకుని అలా చూస్తావు ఏంటి? ఎలా నమ్మిస్తావు చెప్పు, చెప్పు ఎలా నమ్మిస్తావు? బాగున్నారా ఆంటీ? సిరి పైన వెళ్ళమ్మా. రామ్మ ప్రియరా. హలో అంకుల్. రాకేష్, రాకేష్ అంకుల్, మా సిరి స్నేహితురాలు. పెళ్లి కొడుకమ్మా. వీడెవడు? ఇది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుందా ఏంటి? బాబు, దీన్ని ఫోర్స్ చేసి ఒప్పించుంటారు. ఎంత బాధపడుతుందో ఏంటో. బలవంతంగా రెడీ చేస్తున్నారు. సిరి, హాయ్, వచ్చేసావా? ఎలా ఉన్నానే? ఆంటీ మీరు పదండి, నేను వచ్చేస్తాను. లవ్ అన్నాం, రిజిస్టర్ మ్యారేజ్ అన్నాం, వాడు లేకపోతే బతకలేను అన్నాం. మరి కొత్తగా ఎంగేజ్మెంట్ ఏంటి? ఆ స్టూపిడ్ ని గుర్తు చేసి నా మూడ్ ఆఫ్ చేకే. ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పు. వాడిని ఎలా మర్చిపోయావే? అమ్మా సిరి, ఏం జరిగింది? నాన్న వస్తున్నారు, ఇంకా విషయం ఆపేసే. పంతులు గారు పిలుస్తున్నారమ్మా, ముహూర్తానికి టైం అవుతుందట. తీసుకెళ్ళవే. రామ్మా. రావే. నువ్వు ఒక్కసారి ఆగమ్మా. ఏంటి అంకుల్? ఎందుకమ్మా దానికి మళ్ళీ ప్రేమ దోమ అని గుర్తు చేస్తున్నావు? అంటే దాని లవ్ మ్యాటర్ మీకు కూడా తెలుసా అంకుల్? తెలుసమ్మా. దాన్ని ఎలా మార్చగలిగారు అంకుల్? అదంతా హ్యాపీగా రెడీ అయింది. మేం మార్చగలమమ్మా? ఈ వయసులో మీరు మా మాట వింటారా? మరెవరు మార్చారు అంకుల్? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. అంకుల్ 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 ప్లీజ్ ప్లీజ్ చెప్పండి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ నువ్వు అంకుల్ వదలవు కదా? ప్లీజ్. సరే చెప్తానులే. ఇలాంటివన్నీ చేయడానికి ఒకడున్నాడమ్మా. వాడు ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. సుబ్రహ్మణ్యం గారు, మీకు ఫ్లాష్ న్యూస్ చెప్దామని వచ్చా. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరు? అరే చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఆగు, ఆగమంటుంటే. మీరు నెక్స్ట్ మండే మార్నింగ్ 10 o'clock ఫ్రీ కదా? లేదు, ఫారెన్ ఎడుతున్నాను. క్యాన్సిల్ చేసుకోండి. ఆ టైంకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఒక పెళ్లి ఉంది, మీరు తప్పకుండా రావాలి. కుదరదు. మీరు అలా అంటే ఎలా సార్? ఈ పెళ్లి ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిది? మీ కూతురు సిరిదే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? సిరి అలాంటిది కాదు. ఎలాగో మీరు నమ్మరనే ప్రూఫ్ తెచ్చా. ఈ ఫోటో మీ అమ్మాయిదేగా, కిందున్న అడ్రస్ మీదేగా. చంపేస్తాను, దాన్ని చంపేస్తాను. ఓ గాను కూతురు అంకుల్, చాలా అలర్మతిగా పెంచుంటారు. చంపితే పెయిన్ తప్ప ప్రాబ్లం సాల్వ్ అవదు. కొంచెం కొత్తగా ఆలోచించండి. ఏం ఆలోచించమంటావు? నలుగురికి తెలిస్తే పరువు పోతుంది. దానికన్నా నేను చావడమే బెటర్. మళ్ళీ పెయిన్ అంకుల్, నాకు నచ్చదు. ప్రతి ప్రాబ్లంకో సొల్యూషన్ ఉంటుంది అంకుల్. మీ ప్రాబ్లంకే ఉంది, అది నేనే. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఓ 50,000 ఇవ్వండి, వారం టైం ఇవ్వండి. ఈ గ్యాప్ లో మీరు ఒక మంచి సంబంధం చూసుకోండి. వీళ్ళిద్దరిని ఆ అబ్బాయి ఏం చేశాడో తెలియదు కానమ్మా, వారం రోజులు తిరగకముందే నా కూతురు మీ ఇష్టం వచ్చిన సంబంధం చూడండి నాన్నగారు అంది. అలా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మా లాంటి వాళ్ళ కోసం అలాంటి ఒక కుర్రాడు ఉండాలమ్మా. వస్తాను.
రోజు బ్యాంకు డబ్బు లేకుండా చేశాడు, ఈ రోజు మార్కెట్ డబ్బు రాకుండా చేశాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే గాని నాకు నిద్ర పుట్టదు. నిద్రపోతే మాత్రలు వేసుకుందాం, మందు కొడదాం. మడ్ర ఎందుకు రాసిదిగా? ఈ గబ్బర్ సింగ్ గాడు రాక రాక సొంత ఊరు వచ్చేసినాడు కదా, ఆడి బ్యాక్ డ్రాప్ ప్లస్ అయిపోయి బలం పెరిగిపోనాది. అందుకే నా బలం చూపించాల్సిన టైం వచ్చింది. సిద్ధప్ప వద్దప్ప. వచ్చే వారం మన ఊరికి గిరిజన హస్తకళా ప్రదర్శన ఓపెనింగ్ కి మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు. ఆయనకు మాట చెప్పి ఈ గబ్బర్ సింగ్ గారిని ఏరే పిచ్చికి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. కాగితాలతో పోయేదానికి కతుల దాకా ఎందుకు, మాటతో పోయేదానికి 7 దాకా ఎందుకు? కొత్త మోడలా? లైట్ వెయిట్ కావాలంటే మీరు తీసుకోండి. అచ్చి నువ్వు ఊరుకోవాలడు, వాడిద్ది ఎందుకు? తమ కొత్తది పంపిస్తాను. అబే ఊరికే అన్నాను, నా దగ్గర 3 కలెక్షన్. ఇంకేంటి సిద్ధప్ప, ఏంటి సంగతులు? కొత్తగా వచ్చిన సిఐ గబ్బర్ సింగ్ తో చాలా ప్రాబ్లం గా ఉంది సార్. గట్టిగా ఏదైనా చేద్దామంటే ఎలక్షన్స్ ముందు పార్టీకి బ్యాడ్ నేమ్ అని చెప్పి సాగుతున్నాడు. తమరాన్ని ట్రాన్స్ఫర్ చేయించేసినారంటే వెంకట్రత్నం నాయుడు, అదే గబ్బర్ సింగ్, తన గురించి నేను విన్నాను. సిద్ధప్ప కొంతమంది బాగా డబ్బులో పుడతారు, కొంతమంది గొప్ప పేరున్నింటో పుడతారు, కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్తో పుట్టాడు. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. సో అలాంటి వాటి ట్రాన్స్ఫర్ ఇలాంటి టైంలో కరెక్ట్ కాదు. ఇంకా అదే ఈసారి ఎలక్షన్స్ లో మా అల్లుడు ఎమ్మెల్యే టికెట్ విషయం కాస్తంతా కష్టం అయ్యా. పై కమాండ్ దృష్టిలో మీ ఓడి ఇంకా రౌడీ షేటరే. అయినా ఈ మధ్యనేగా యువజన నాయకుడు అయ్యావు, అప్పుడే ఎమ్మెల్యే అవ్వాలనుకోవడం, మినిస్టర్ అవ్వాలనుకోవడం అత్యాశ అవుతుంది కదా. రౌడీజం తగ్గిస్తే అటు పై కమాండ్ తో కానీ ఇటు గబ్బర్ సింగ్ తో కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? పై కమాండ్ ఏంటి పై కమాండ్? నా రౌడీజమే పోయినసారి ఎలక్షన్ లో మన పార్టీకి 4 సీట్లు గెలిపించింది. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉన్న మా ఏరియాలో నా రౌడీజమే నిన్నేలా తిరగనిస్తోంది. కుక్కడా పనిచేశాను పార్టీకి. నేనేమేమి చేస్తాను తెలీదా? ఒకే ఒక ట్రాన్స్ఫర్ అయితే చేయలేరా? సిద్ధప్ప, ఎవరన్నా కుక్కలను పెంచేది బయటోళ్ల మీద మొరగడానికి, యజమానుల మీద అరవడానికి కాదు. రాజకీయాల్లో పైకి రావాల్సిన 10 మందిని కలుపుకుంటూ పోవాలి, కెలుక్కుంటూ కాదు. పార్టీలకు రౌడీలు ఎలక్షన్లో నిలబడడానికి కావాలి, మాతో పాటు అసెంబ్లీలో కూర్చోడానికి కాదు. పద, ఎగ్జిబిషన్ ఓపెనింగ్ టైం అయింది. గబ్బర్ సింగ్ గాడి ఫాలోయింగ్ అంట్రా, వీడికి నా ఫాలోయింగ్ ఏంటో చూపించాలి. స్టేజ్ మీద వీడి స్పీచ్ మొదలవ్వగానే చెప్పుల వర్షం కురిపించండి. మంత్రి అయితే నువ్వు చెయ్యకు. ఎక్స్క్యూజ్ మీ, జానకిరామ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి వచ్చారా? మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి బ్యాంకు బోర్డు తిప్పేశారు. అసలు ఈ బిజినెస్ లో దిగేది అందుకులేండి. మనలో మనమాట ఎంత నొక్కేశారు. అదే కనుక చేస్తుంటే ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. మాకున్నదంతా అమ్మేసి చాలా వరకు తిరిగి ఇచ్చేసాం. మీరు ఈ ఒక్క హెల్ప్ చేయగలిగితే ఎవరికి నష్టం చేయకుండా బయటపడతాం. అదే నాకు నచ్చదు. హెల్ప్ ఏమిటండి? మీరేమన్నా నాకు బాగుమడ్డా? లేకపోతే ఇక్కడ హెల్ప్ చేయబడిన వాళ్ళు నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుకున్నా? ఎంత కావాలి? ఇది జనరేషన్. టక్కన క్యాచ్ చేశాడు. 100 కోట్లు మీ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 4 కోట్లు ఇవ్వాలి. టోటల్ క్యాష్, అది పని అవ్వగానే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంతంటే చాలా కష్టం. ఇంకో గంటలో హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ సిద్ధంగా ఉండి మీ సిచ్యువేషన్ అదే కరెక్ట్ బయలుదేరండి. త్వరలో మీకు 4 కోట్లు అందుతాయి. యాదవ్ బ్యాంకు పోతే పోయింది. చాకులాంటి కొడుకున్నాడు. ఆ పని చేయండి. తొందరగా బయలుదేరండి, వియాల వారు వచ్చే టైం అయింది. అదేమిట్రా ఇక్కడ నిలబడ్డావు? నేను పెళ్లికి రావడం లేదు. ఏ మోషన్స్ అవుతున్నాయా? ఎగతాళి. నేను నా కూతురు ఎగతాళి అయిపోయావరా నీకు? లేకపోతే ఏమిట్రా, బయలుదేరు. మగ పెళ్లి వారిని రిసీవ్ చేసుకోవద్దు. అసలు నేను పెళ్లికి ఎందుకు వచ్చాను? ఇస్తరాకులు ఎత్తేయడానికా అని ఎవరన్నారు? ఎవరు అంటల్లా, నేనే అనుకుంటున్నా. అంత కోపం ఎందుకురా బాబు? కాకపోతే ఏమిట్రా, పెళ్లి కాగానే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నేను నా కూతురు ఒకళ్ళ మొహం ఒళ్ళు చూసుకుంటూ కూర్చోవాలి. చెయ్యి ఇటు తిరగవే, నా మొహం చూడు. ఓ అదే సంగతి. చలాయ్ ఇట్రా అమ్మా. ఏంటన్నయ్య? నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? ఏం మాట్లాడుకున్నావు? వీళ్ళ అమ్మాయి మీ అబ్బాయి పెళ్లి సంగతి. అదా ఖాయం అనుకున్నాగా. ఈ పెళ్ళాడవిడ అయిపోయాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. ఏమ్మా? నన్ను దీవించండి. భలేదాన్ని. పదమ్మా.
ఇప్పుడు ఏమంటావరా? వైరా నువ్వు ఇక్కడ స్టాండింగ్, అక్కడ జెంట్స్ మ్యారేజ్ పీపుల్ వెయిటింగ్. కీప్ మూవింగ్, ఐ యామ్ గోయింగ్. తొందరలో నేను లండన్ వెళ్తాను. శోభానాయుడు వేరా? ఇది ఎక్కడ పెట్టను? ఎక్కడ పీకావు? పెరట్లో. అక్కడే సావు. అలాగే. వీడమ్మ అక్కడ మాడా. చూడమారాణి, చూస్తున్నా. మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం. గోళీలు ఆడాక ఇవి ఆడుకునే గోళీలు కాదు, ఇంగ్లీష్ నేర్చుకునే గోళీలు. చూడు, పరిచయం పెంచుకోవడానికి ఎంతవరకు ఇంగ్లీష్ అవసరమో అంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని ఎలా పలకరిస్తాం? హలో అని పలకరించాలి. అను. హలో. చచ్చా, హలో పోలో కాదు, ఆను. ఇప్పుడు హలో అను. హలో. వెరీ గుడ్. మళ్ళీ హలో. ఫెంటాస్టిక్. మళ్ళీ హలో. వండర్ఫుల్. సార్ మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. ఆవిడ పని పాట లేదు. సరే, ఇప్పుడు హలో అన్న వచ్చింది కదా, నెక్స్ట్ హౌ ఆర్ యూ. మరి గోళీలు? ఇప్పుడు ఇచ్చిన గోళీలు ఏం చేసావు? మింగేశానుగా. దీనిలో బంగారం గారు, ఈ పిల్ల ఇంగ్లీష్ నేర్చుకున్న లోపల గోళీలని మింగేసేలా ఉంది. దేవుడు చేసిన హెచ్చరికల వల్ల గానీ, హత్యల వల్ల గానీ రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా అన్ని రంగాల్లోని అవినీతి పరులు ఈ ఒక్క రోజులోనే హుండీలో వేసిన మొత్తం విలువ 70,000 కోట్లు. ఈ మొత్తం గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఆ టీవీ చూడండి గురుగారు, మీలాంటి వాళ్ళందరూ నేను దొంగనని ఎంత సిన్సియర్గా ఓపెన్ అయిపోతున్నారో మీరు కూడా ఓపెన్ అయిపోండి గురుగారు. హాయిగా గుంపులో కలిసిపోవచ్చు. ఆ సంత చివరి నా గుడికి వెళ్దాం రండి గురుగారు. మీరేనా చెప్పండి మేడం. ఏమండి, నిజంగా ఇదంతా దేవుడే చేస్తున్నాడంటారా? చేయబట్టే కదండి హెడ్లు దిగుతున్నాయి. మోర్ముయిరా యాదవా, వెనకటికెవడో వినాయకుడు పాలు తాగుతున్నాడంటే భారతదేశంలో ఉన్న పాలని తీసుకెళ్లి వినాయకుడు తొండం కింద పెట్టారు. ఇంకోడెవడో ఆయిల్ పుల్లింగ్ అన్నాడని ఫినాయిల్ కూడా లేకుండా ఇండియాలో ఉన్న ఆయిల్ అంతా పుక్కిలించి ఉమ్మేశారు. ప్రజల కన్నా గొర్రెలు బెటరు. సీను, టీవీ చూస్తున్నావుగా, ఎవడో డ్రామా ఆడుతున్నాడు. ఆడు దేవుడో దెయ్యమో కనుక్కుని నాకు ఫోన్ కొట్టు.